పోల్చారండి. జడ్జి గారు వెళ్తుంటే మోకాళ్ళ మీద నుంచి దండం పెట్టినందుకు కుక్కలతో పోల్చారు. మహిళలకు గౌరవించడం తెలుసా అండి వైసీపీ వాళ్ళకి? రైతుని గౌరవించడం తెలుసా? లేదు. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఉద్యమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రమే. వీళ్ళ నాయకుడు చేసిన మూర్ఖపు నిర్ణయానికి 200 మందిగా పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోతే వాటిని కూడా అపహాస్యం చేశారండి. నేనైతే అవి ఇప్పటికీ కూడా ప్రభుత్వ హత్యలని చెప్పి గంటాపదంగా చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మూర్ఖపు నిర్ణయానికి ఆగిపోయిన గుండెలవి. ఏం సాధించారండి? ఏం సాధించారు? చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అదొక్కటే వాళ్ళు సాధించుకున్నది. చరిత్రలో మిగిలిపోయే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతుంటే చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారు. అన్నిటికీ మించి నేను ఒక దళిత మహిళని. అక్కడ పొలాలు ఇచ్చిన వాళ్ళందరూ కమ్మ వాళ్లే, కమ్మ సామాజిక వర్గమే ఉద్యమం చేస్తున్నారన్నారు. డే 1 నుండి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి దాన్ని ఈ వైసీపీ అరాచకాలన్నింటిలో బాధితురాలు నేను. పొలం ఇచ్చిన రైతుని. అలాంటి నన్ను ఎన్ని హింసలు పెట్టారు. నన్నే కాదండి, మా దళితులు ఎక్కడి నుండి వస్తున్నారు, బయట నుండి అరాచక శక్తులు వస్తున్నాయని చెప్పి ఎక్కడ నుండి వస్తున్నారని మా దళితులు అడిగినందుకు చేతులకు సంకెళ్ళు వేసి జైల్లోకి పంపించారు. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళేమో సింహాసనాల్లో కూర్చోవాలి, మర్డర్లు చేసిన వాళ్ళేమో పార్లమెంట్లకు వెళ్ళాలి. కానీ పొలం ఇచ్చిన రైతు, రాష్ట్రం కోసం పొలం ఇచ్చిన రైతు మాత్రం చేతులకు సంకెళ్ళు వేయించుకొని జైల్లో ఉండాలా? ఇలాంటి అరాచకాలు చేశారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని విధంగా 1631వ రోజు అటు నుండి 1 ఇటు నుండి 1 2 1లు ఇచ్చారండి ప్రజలు తీర్పు. అది గుర్తెరిగి ఎవరైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడితే వాళ్ళ వెనకే రాష్ట్ర ప్రజలు ఉంటారు అనడానికి నిదర్శనం ఈ ఎలక్షన్ అండి. ఈ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్సే వాటికి నిదర్శనం. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారంటారు. కానీ అమరావతిలోని మహిళలు పెట్టినటువంటి కన్నీరు మేము ఆ రోజు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. ఆ కన్నీరు వృధాగా పోదు. జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోతామని క్లియర్గా చెప్పాం. ఖచ్చితంగా ఆయన రాజకీయానికి సమాధి పడిపోయిందండి. అధపాతాళానికి తొక్కాం. తొలి దెబ్బ అమరావతి మహిళను జగన్మోహన్ రెడ్డి కొడితే మా అమరావతి మహిళ మలి దెబ్బ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంతానికి పడింది. ఇంతకు మించి ఇంకేం కావాలండి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అమరావతి రైతులు విన్నర్సే. అంతిమ విజయం ఆ రోజే చెప్పాము అమరావతి రైతులదే అని, అదే జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు కొన్నాళ్ళు నమ్మించగలిగారు రాష్ట్ర ప్రజల్ని. 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అమరావతి అనేది కాదండి. అమరావతి ప్రాంతం అనేది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి అంతమంది రైతులను ఒప్పించి మెప్పించి ల్యాండ్ పూలింగ్ అనేది జరిపారు. కానీ అది చేయటం మీకు ఇందాక చెప్పారండి మన రిపోర్టర్ గారు, 95% 90% కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. కానీ అవి కూడా నిరుపయోగంగా ఉంచారనేసి 5% 10% కూడా కంప్లీట్ చేయడం చేతగాని ఒక ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాననే నినాదంతో ఈ ఎలక్షన్లో ప్రజల ముందుకెళ్లారు. ప్రజలు ఏం చెప్పారండి తీర్పు? ఒక్క రాజధానే కట్టలేని నిన్ను 3 రాజధానులు కడతారంటే జనాలు నమ్ముతారండి? ఒక రాజధాని కూడా కాదండి, 5% 10% బిల్డింగ్సే కంప్లీట్ చేయలేనటువంటి మీరు 3 రాజధానులు కడతారంటే జనాలు నమ్ముతారా? అన్నిటికీ మించి ప్రజల్లో విశ్వసనీయత అనేది ఒకటి ఉండాలి. ఇది ఉందా అండి జగన్మోహన్ రెడ్డికి? నేనేం చేసిన రాజు చేసిందే చేస్తాను అంటే రాజు చేతిలో కొరడా ఉంటే దెబ్బల కొదవే ఉందన్న చందంగా అమరావతి రైతుల గణుగుణ అణగదొక్కి గొంతుల మీద కాలేసి తొక్కించారు. బూటికాళ్లతో ఆడబిడ్డలు పొట్టల మీద కొట్టించారు. అర్ధరాత్రి ఆడబిడ్డలు ఇళ్లలోకి పోలీసులు పంపించారు. మా ఇళ్ల ముందు మేము నుంచునే పరిస్థితి లేకుండా చేశారు. గ్రామ దేవతలు పొంగలు పెట్టుకోవాలంటే ఆంక్షలు పెట్టారు. అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకోవాలంటే లాఠీ చార్జీలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నడి రోడ్డు మీద మహిళలను లాఠీ చార్జ్ చేసి రోడ్ల మీద ఈడ్చారు. ఇంతకు మించినటువంటి అవమానం, ఇంతకు మించినటువంటి అరాచకం ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఉందా అండి? అలాంటి వాళ్లకు మళ్ళీ ప్రజలు తీర్పునిస్తారని అసలు ప్రజల్లోకి ఎలా ఏ నమ్మకంతో వెళ్ళారండి? శిరీష్ గారు ఇప్పటికీ మేము చెప్తున్నామండి, శిరీష్ గారు నిన్న మా రిపోర్టర్ని అమరావతికి పంపించాము. స్క్రీన్ మీద దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ మేము ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళం, అక్కడ నాయకులు మాట్లాడిందే నిజం అనుకుంటూ ఉంటాం. కానీ ఎదురుగా స్క్రీన్ మీద దృశ్యాలు, ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు, మీ గొంతులో వినిపిస్తున్న ఆవేదన, మీ కళ్ళల్లో కనిపిస్తున్న బాధ, ఇక్కడ చూస్తున్న దృశ్యాలు మొత్తం సింక్ అవుతూ ఉన్నాయి. ఒక అడవిని తలపిస్తోంది. అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయి అక్కడ భవనాలు.
ఏది అడవి మధ్యలో భవనాలు కట్టినట్టుగా కనిపిస్తోంది. సో అంటే ఒక శాపగ్రస్త రాజధాని మాదిరిగా అది పూర్తిగా తయారైపోయిన పరిస్థితి ఆ దృశ్యాల్లో మాకు క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే పునాదులు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి. అసలు అది రాజధాని నిర్మాణం కోసం ఇవన్నీ ప్రారంభించారని చెప్పినా కూడా ఎవరు నమ్మనంత దారుణంగా మారిపోయింది అక్కడంత పరిస్థితి. ఎందుకు ఇంత పగ? అప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంత పగబట్టింది అనుకోవాలి? ఒక ప్రాంతం మీద కక్ష, ఒక వ్యక్తి మీద కక్ష, ఒక కులం మీద కక్ష. అలాంటి వ్యక్తికి సీఎం సీట్లో పనికిరాడండి, అర్హుడు కాదు. రాష్ట్ర ప్రజల్ని తన కుటుంబంగా భావించే వాళ్ళు మాత్రమే సీఎం సీటుకు అర్హులు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఎవరైనా సరే మనకి కొంచెం హెల్ప్ చేస్తేనే, మనకి పక్కింటి వాళ్ళు మనం ఇల్లు కడుక్కుంటుంటే సరిహద్దుల్లో అంగుళం భూమి పక్కకు జరగటానికి కూడా ఒప్పుకోరండి. అలాంటిది రాష్ట్రం కోసం భూములను త్యాగం చేసిన రైతుల్ని కనీసం ఆ రైతులు కన్నెత్తి చూడటంగా, అసలు వాస్తవానికైతే నిజానికి మనం గతంలో చూసింది ఏంటండి, ఎవరికైనా సమస్య వచ్చిందని రోడ్డు మీద ధర్నా కూర్చుంటే సాయంత్రానికల్లా వాళ్ళు ఎందుకు కూర్చున్నారని చెప్పి ప్రభుత్వం వాళ్ళ దగ్గరకు ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ని పంపించి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కార దిశగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ఏంటండి, సమస్య మేము కల్పించడం కాదండి, సమస్యను ప్రభుత్వమే సృష్టించి మా నెత్తిన రుద్ది మేము రాష్ట్రాన్ని బాగు చేయండి మహాప్రభు అని చెప్పి మేము రోడ్డు మీద కూర్చుంటే మమ్మల్ని అడుగడుగున రాష్ట్రాన్ని అంధకారంలోకి తోసేస్తూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే, ఇంకొక వైపు రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అగమ్య గోచరం అవుతుంది, ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి అని చెప్పి మేము రోడ్ల మీద రుంచుంటే మా ముఖాలు చూసి కూడా కనీసం చూడటానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని ఆక్టోపస్ బలగాల మధ్య వెళ్ళారండి. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి నోటిలో అమరావతిని పలకటానికి కూడా ఇష్టపడలేదండి. ఎందుకంత కక్ష? ఒక వ్యక్తి మీద కక్ష. కక్ష తీర్చుకోవడానికే మీరు రాజకీయాల్లోకి వచ్చారా? అందుకే మా ప్రజలు ఎలాగ బుద్ధి చెప్పారు మీకు. ఇకపోతేనండి, గతంలో అమరావతి ప్రాంతం అర్ధరాత్రి కూడా పట్టపగలులాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అర్ధరాత్రి పట్టపగలులాగా వేల మంది కూలీలతో దగదగలాడుతూ ఉండేదండి. అలాంటి అమరావతిని మొత్తం అడుగడుగున కంప చెట్లు మొలిపించి అక్కడ పాములు జర్రులు పెంచుతూ ఆయన రోడ్డులు లేవు, కరెంటు లేదు, వాటర్ లేవని చెప్పి అబద్ధాలు పలుకుతూ అదే రోడ్లలో ఆయన ట్రావెల్ చేస్తూ కనీసం ఆ తిరుగుతున్న రోడ్లలో వీళ్ళు చేసిన అక్రమ ఇసుక మాఫియా కానివ్వండి, మట్టి మాఫియా కానివ్వండి, ఆ భారీ వెహికల్స్ అటు తిరుగుతుంటే గుంటలు పడితే కనీసం ఆ గుంటలు కూడా పోడ్చడం చేత కానీ చేయలేని ముఖ్యమంత్రి అమరావతి రైతులుగా మేము పూడ్చామండి ఆ సిడి యాక్సెస్ రోడ్లోని గుంటలు. అయినా కానీ అదే రోడ్లో ఈయన తిరుగుతూ ఉంటాడు. ఎప్పటికీ మేము చెప్తున్నాము, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి చెయ్యలేని చేతగాని పనిని అమరావతి మహిళలుగా మేము సాధించాం. అదే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపడడం కోసం మేము ఏదైతే ఆ రోజు పొలాలు ఇచ్చామో అమరావతి రాజధాని నిర్మాణం కోసం అదే మాటకు మేము కట్టుబడి ఉండి ఈరోజు ఎలక్షన్లు 2-3 నెలలు ఉన్నాయి అనగానే రాష్ట్రంలో 2 పాదయాత్రలే కదండి, అమరావతి రైతులు మహిళలు దగ్గరలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి మన రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తికి, అభివృద్ధి పరిచే వ్యక్తికే మనం ఓటు వేద్దామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడి అభివృద్ధికి చిరునామా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయలేడు, కానీ అమరావతి మహిళలుగా మేము చేస్తామండి. అది అంటే మేము బాగు చేస్తామని చెప్పట్లేదు, బాగు చేసే వ్యక్తిని మేము అధికార పీఠంలో కూర్చోబెట్టబోతున్నాం. కాబట్టి అమరావతి